ఈ నోటిఫికేషన్ నుండి మనకు సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అండి. ఇది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఇది మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్ అండి. అందుకే తొందర అప్లై చేసుకోండి, చాలా మంచి అవకాశం మీకు. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామ్ 2020. దీనిలో ఉన్న పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే మనము ఇన్స్పెక్టర్ డైటీషియన్ ఒక పోస్ట్ ఉంది, ఇది అన్రిజర్వ్ పోస్ట్. వీళ్ళకు లెవెల్ 7 స్కేల్ పే ఇస్తారు. 44,900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ హోమ్ సైన్స్ ఆర్ హోమ్ ఎకనామిక్స్ విత్ న్యూట్రిషన్ యాజ్ అ సబ్జెక్ట్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ డిప్లొమా ఇన్ డైటీషియన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ recognized by any state or central government or master degree in home science, food and nutrition from any recognized university. సో వీళ్ళకు ఏజ్ వచ్చేసి 30 years ఏజ్ ఉందండి. ఈ మిగిలిన కేటగిరీ వైజ్ మనకు ఉంటుంది రిలాక్సేషను. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ చూసుకున్నట్టే మొత్తం 175 పోస్టులు ఉన్నాయి. ఈ 175 పోస్టులు స్పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6లో ఉంది. 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ కావాలి. దాంతోపాటు 3.5 years డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ నుంచి ఉండాలి. దాంతోపాటు వీళ్ళు రిజిస్టర్ యాజ్ అ నర్స్ అండ్ మిడ్వైఫ్ విత్ సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. వీళ్ళకి ఏజ్ 30 years ఉంది. దాంతోపాటు మన కేటగిరీ వైజ్గా ఏజ్ ఎక్సెప్షన్ ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ రేడియోగ్రాఫర్ చూసుకున్నట్టయితే 8 వేకెన్సీస్ ఉన్నాయండి. వీళ్ళకి శాలరీ సేమ్. వీళ్ళు 10+2 ఇంటర్మీడియట్ ఉండాలి దాంతో సైన్స్ సబ్జెక్ట్లో. దాంతోపాటు డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ రేడియో డయాగ్నోసిస్ ఫ్రమ్ ఎస్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఆర్ స్టేట్. వీళ్ళకి ఏజ్ వచ్చేసి 30 years ఏజ్ అండి. రిలాక్సేషన్ ఉంటుంది మళ్ళీ కేటగిరీ వైజ్గా. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ చూసుకున్నట్టయితే 84 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళకి ఇంటర్మీడియట్, దాంతోపాటు 2 year డిప్లొమా ఇన్ ఫార్మసీ, దాంతోపాటు వీళ్ళు రిజిస్టర్ అయి ఉండాలి స్టేట్ కౌన్సిల్లో. వీళ్ళకి ఏజ్ వచ్చేసి 20 నుంచి 25 years. దాంతోపాటు రిలాక్సేషన్ ఉంటుంది కేటగిరీ వైజ్గా. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫిజియోథెరపిస్ట్ ఒక 5 పోస్టులు ఉన్నాయి. ఇది వీళ్ళకి 10+2 ఉండాలి. దాంతోపాటు బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ ఆర్ 3 years డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ ఉండాలి. వీళ్ళకు 20 నుంచి 25 years ఏజ్ ఇచ్చారు, ఏజ్ లిమిట్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్టయితే డెంటల్ టెక్నీషియన్ వీళ్ళకు 4 పోస్టులు ఉన్నాయి. వీళ్ళకు 10th class ఉండాలి. దాంతోపాటు 2 years ఆఫ్ డెంటల్ హైజీనిస్ట్ కోర్స్ రికగ్నైజ్డ్ బై డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉండాలి. ఇది 20 నుంచి 25 years ఏజ్ ఉంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్టయితే ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఇవి ఒక 64 పోస్టులు ఉన్నాయి. వీళ్ళకి 10th class ఉండాలి. దాంతోపాటు ఎంఎల్టీ సర్టిఫికేట్ ఉండాలి. 20 నుంచి 25 years ఏజ్. తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లో ఎలక్ట్రోకార్డియోగ్రఫీ టెక్నీషియన్ చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ ఉంది. వీళ్ళు 10th class ఉండాలి. దాంతోపాటు సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ టెక్నాలజీ ఉండాలి. వీళ్ళకి ఏజ్ 20 నుంచి 25 years ఉంది. సో దాంతోపాటు హెడ్ కానిస్టేబుల్ ఫిజియోథెరపీ, అసిస్టెంట్ నర్సింగ్ ఆర్ అసిస్టెంట్ మెడిక్ ఇవి 88 పోస్టులు ఉన్నాయి. ఇవి ఇంటర్మీడియట్ ఉండాలి. దాంతోపాటు డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫిజియోథెరపీ ఉండాలి. వీళ్ళు 1 year ఎక్స్పీరియన్స్ చేసి హాస్పిటల్లో వర్క్ చేసి ఉండాలి. వీళ్ళ ఏజ్ వచ్చేసి 18 to 25 years ఉండాలి. దాంతోపాటు కేటగిరీ వైజ్గా మనకు రిలాక్సేషన్ ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ ఏఎన్ఎంఆర్ మిడ్వైఫ్ 3 పోస్టులు ఉన్నాయి. వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ కావాలి. దాంతోపాటు 2 years డిప్లొమా ఇన్ ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫరీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళ ఏజ్ వచ్చేసి 18 to 25 years. హెడ్ కానిస్టేబుల్ డయాలసిస్ టెక్నీషియన్ చూసుకున్నట్టయితే 8 పోస్టులు ఉన్నాయి. 8 పోస్టులకు కూడా ఇంటర్మీడియట్ ఉండాలి. దాంతోపాటు డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. 18 to 25 years ఏజ్ లిమిట్ ఉంది. హెడ్ కానిస్టేబుల్ జూనియర్ ఎక్స్రే అసిస్టెంట్ చూసుకున్నట్టయితే 84 పోస్టులు ఉన్నాయి. ఇది 10th class ఉండాలి. దాంతోపాటు సర్టిఫికేట్ ఆఫ్ 2 years కోర్స్ ఇన్ రేడియో డయాగ్నోసిస్ ఉంది. సో దాంతోపాటు ఏజ్ వచ్చేసి 20 to 25 years. తర్వాత హెడ్ కానిస్టేబుల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే వీళ్ళకు 5 పోస్టులు ఉన్నాయి. 10th class ఉండాలి. దాంతోపాటు సర్టిఫికేట్ ఆఫ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కోర్స్ ఉండాలి. దాంతోపాటు
డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ సర్టిఫికేట్ ఉండాలి. ఏజ్ వచ్చేసి 20 to 25 ఇయర్స్. హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ ఉంది, 10th క్లాస్ ఉండాలి. దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలి. వీళ్ళకి ఏజ్ కూడా 20 నుంచి 25 ఇయర్స్ వరకు ఉంది. తర్వాత హెడ్ కానిస్టేబుల్ స్టివార్డ్ చూసుకున్నట్టయితే 3 పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్ ఉండాలి. దాంతోపాటు సర్టిఫికేట్ ఉండాలి. డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ బీవరేజ్ సర్వీసెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. వీళ్ళకి ఏజ్ వచ్చేసి 18 to 23 ఇయర్స్. తర్వాత కానిస్టేబుల్ మసాల్చి చూసుకున్నట్టయితే 4 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళు 10th క్లాస్ ఉండాలి. దాంతోపాటు నాట్ లెస్ దెన్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ సిమిలర్ జాబ్ ఇన్ హోటల్ ఆర్ రెస్టారెంట్ ఆఫ్ రెప్యూట్. షుడ్ బి మెడికల్లీ ఫిట్ ఉండాలి. 18 నుంచి 23 ఇయర్స్ ఏజ్. కానిస్టేబుల్ కుక్ వచ్చేసి 116 పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అవ్వాలి. వీళ్ళ ఏజ్ వచ్చేసి 18 to 23 ఇయర్స్. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి, మెడికల్గా ఫిట్ ఉండాలి. కానిస్టేబుల్ సఫాయి ఆర్ కర్మచారి చూసుకున్నట్టయితే 121 ఉన్నాయి. 121 వేకెన్సీస్. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్ హిందీ చదివే కెపాసిటీ ఉండాలి. మెడికల్గా ఫిట్ ఉండాలి. 18 నుంచి 23 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది. కానిస్టేబుల్ ఆర్ ధోబీ వాషర్ మ్యాన్ చూసుకున్నట్టయితే 5 పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి 1 year లోపల. తర్వాత 18 నుంచి 23 ఇయర్స్ ఏజ్. కానిస్టేబుల్ చూసుకున్నట్టయితే డబ్ల్యూబైసి వీళ్ళకి 10th క్లాస్ ఉండాలి. దాంతోపాటు ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. దాంతోపాటు వాటర్ క్యారియర్ ట్రేడ్లో ప్రొఫిషియన్స్ ఉండాలి. వీళ్ళకి 18 నుంచి 23 ఇయర్స్ ఏజ్. కానిస్టేబుల్ టేబుల్ బై చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ ఉంది, 10th క్లాస్ ఉండాలి. వీళ్ళకి ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది హోటల్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ లైన్లో అయినా. సో 18 నుంచి 23 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది. తర్వాత వెటర్నరీ చూసుకున్నట్టయితే హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ 3 పోస్టులు ఉన్నాయి. 10+2 ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ ఈక్వలెంట్ ఉండాలి. తర్వాత డిగ్రీ ఆర్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ మినిమమ్ 1 year డ్యూరేషన్ రిలేటెడ్ టు వెటర్నరీ థెరపెటిక్ ఆర్ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళ ఏజ్ చూసుకున్నట్టయితే 18 నుంచి 25 ఇయర్స్. తర్వాత హెడ్ కానిస్టేబుల్ ల్యాబ్ టెక్నీషియన్ చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ ఉంది, 10th క్లాస్ ఉండాలి, బైపీసీ చేసి. దాంతోపాటు 2 year సర్టిఫికేట్ కోర్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. 18 నుంచి 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది. తర్వాత హెడ్ కానిస్టేబుల్ రేడియోగ్రాఫర్ చూసుకున్నట్టయితే ఒక పోస్టు 10+2 ఉండాలి. దాంతోపాటు డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ ఏజ్. సో ఇవి వేకెన్సీస్ అండి. ఈ వేకెన్సీస్ కొంచెం తగ్గొచ్చు, పెరగచ్చు. కాకపోతే ఈ ప్రస్తుతానికి ఉన్న ఇవి. తర్వాత మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవి. వీటి అప్లికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ వాళ్ళకు ఒక 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ 3 years ఉంటాయండి. సో వీటి తర్వాత మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్స్, ఫిజికల్ మెజర్మెంట్స్ ఇవన్నీ నోటిఫికేషన్లో ఉన్నాయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసి మీరు అప్లై చేసుకోండి తొందరగా. డేట్స్ వచ్చేసి మనకు ఓపెనింగ్ డేట్ వచ్చేసి July 20కి స్టార్ట్ అయినాయి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 31/8/2020 అండి. ఈ అప్లికేషన్స్ మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ విల్ బి మనం సెండ్ చేయాల్సిన ఒకటి ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసినామో ఆ అప్లికేషన్, దాంతోపాటు జిరాక్స్ కాపీసు, దాంతోపాటు 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఎన్వలప్లో పెట్టి దానిపైన అడ్రస్ రాసి, పోస్ట్ పేరు రాసి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేసి దానిపైన రాయాల్సింది మనం ఎన్వలప్ పైన డిఐజిపి అంటే పైన రాయాల్సింది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 అని రాసి, అడ్రస్ వచ్చేసి టు అడ్రస్ డిఐజిపి గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ విలేజ్, సిఆర్పిఎఫ్ భోపాల్ విలేజ్ బంగ్రాసియా, తాలూక్ ఉజోర్, డిస్ట్రిక్ట్ భోపాల్, మధ్యప్రదేశ్ 462045.
ఇవండి ఈ అడ్రస్కి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది సార్. కింద నేను అప్లికేషన్ లింక్ పెడతాను, మీరు చూసుకోండి. ఈ వెబ్సైట్లో నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఇదండి, మీరు తొందరగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి.